నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల్లో నెరవేరనటువంటి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. తక్షణమే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు పైసలు కూడా ఇప్పటికీ పంట పొలాలు స్టార్ట్ చేసుకొని ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వారికి రైతు బంధు రాదు, రైతు బీమా రాలేదు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 100 రోజుల్లోనే రైతు బంధు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 6-7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు తప్పించి ఇప్పటి వరకు కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చెప్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇక్కడ నిరుద్యోగుల పైన కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వేరే ఇతర పార్టీల రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలను పార్టీలో చేయించుకునేటటువంటి ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రజలపైన ప్రజా సమస్యలు నెరవేర్చేదాటిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఒకటి చెప్తా ఉన్నాం, రేపు రానున్నటువంటి రోజుల్లో ఎన్నికల్లో ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో అవన్నీ నెరవేర్చినట్లయితే బహుజన్ సమాజ్ పార్టీ ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తాం. ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిని కూడా అడ్డుకుంటామని చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ప్రజలు ఓటేస్తే ఈరోజు ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రజా సమస్యలు నెరవేర్చడంలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.